వైసీపీలో భరత్ ఉన్నాడు, ఎవడు రాజమండ్రి ఆ రీల్ స్టార్ అంటారండి. ఆడు ఏం చేసిండు అసలు? రాజమండ్రి డెవలప్ చేశారు కదా. ఏం చేసిండు రాజమండ్రి? ఏముంది రాజమండ్రి రోడ్లా? ఏముంది ఒకసారి చూసాను నేను ఒక్కసారి రాజమండ్రిలో మొన్న 15 days నేను డ్యూటీ చేసిన అటు ఒక్క రోడ్డు కూడా సరిగా లేదు. అటు ఒక్క రోడ్డు కూడా సరిగా. మార్గన్ భరత్ అంటే టాపిక్ గుర్తుకొచ్చింది. మార్గన్ భరత్ కాకినాడ రాజమండ్రి గారు క్లీన్ సిటీ అది దానికి దీనికి 60 kilometers లాంగ్ ఉంటుంది. అవును, అది ఎవరి వల్ల సాధ్యమైంది ఇన్ని రోజులు చెప్పండి? అస్సలు కాదు అది. మరి జనసేన గారికి 24 సీట్లు ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏంటంటే జనసేనకి 24 సీట్లు ఎందుకు ఇవ్వడం అంటే ఇప్పుడు మొత్తం టీడీపీ వాళ్ళకి ఇచ్చేస్తే మ్యాక్సిమం జనసేన వస్తుందో తెలియదు. ఎందుకంటే అందరూ ఓట్లు వేస్తారని నమ్మకం లేదు జనసేనకు. నాకు తెలిసి జనసేనకి ఓట్లు వేస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే జనసేనకి ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఫ్యాన్సే వాళ్ళకి యాంటీగా ఉన్నారు. అందుకే వీళ్ళు కొన్ని సీట్లు ఇచ్చి వీళ్ళు సత్తా ఏంటో చూద్దామని 24 సీట్లు ఇచ్చారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ మంచిది, ఆల్మోస్ట్ మంచిది అన్న. ఎందుకంటే రెండు పార్టీలు కలిస్తే కొంచెం నేను చెప్పలేను, నేను చెప్పలేను. నేను గుడివాడ డ్యూటీకి వెళ్ళిన ఒకసారి, గుడివాడలో ఒకసారి రోడ్డు ఆ ఊరికి ఒకసారి చూడమన్నా డ్యూటీ. ఒక్కసారి నేను డ్యూటీకి వెళ్ళిన విజయవాడ నుండి గుడివాడి రోడ్డు అస్సలు బాగాలేదు. అర్థమైందా? కొడాలని కదా ఎవడైనా రాని పర్లేదు. మనం చూసుకున్నట్టయితే రోజా కానీ గుడివాడ అమర్నాథ్ కానీ అపోనెంట్ పార్టీలు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. అవును, ఇప్పుడు వీళ్ళిద్దరికి కనీసం ఎమ్మెల్యే అసలు వీళ్ళకి భిక్ష పెట్టింది ఎవరండి? టీడీపీ పార్టీయే. ఈ రోజా కానీ ఈ కొడాల నాని కానీ పెట్టింది రోజా కానీ టీడీపీ భిక్ష పెట్టింది. అంత పెద్ద నాయకుడిని తిట్టడం అది కరెక్ట్ కాదు. నీకేదో డబ్బులు ఇస్తున్నాడు కదా వెనక నుంచి తిట్టేసి, అది కరెక్ట్ కాదు. సీట్లు నాకు తెలియదు ఎన్ని వస్తాయని చెప్పలేదు. 100 వస్తాయి అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కంపల్సరీ. థ్యాంక్ యూ.